హాయ్ హాయ్ అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈ రోజు మళ్ళీ సండే కదా. నిన్న సూర్యాపేటకి వెళ్తున్నా అని ఒక షార్ట్ వీడియో పెట్టినగా. ఇక ఎక్కడికి వస్తా చెప్పండి, మీకు తెలుసు కదా. మన ఫామ్ హౌస్ తోటకైతే వచ్చేసాము. ఇక ఈ రోజు అయితే అట్లా కింద నుంచి మొత్తం పైదాకా దున్నటం అయిపోయింది. ఇంకా ఇది ఒకటి ఆల్రెడీ దున్నారు, దీన్ని సారీ వాళ్ళు కొడతారు అంటారు కదా, అది దున్నుతున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారైతే దున్నుతుండే, నేనైతే ఇప్పుడే డ్రిప్ పైపులు అన్ని తీసి పక్కకేసాను అనమాట. ఆయన దున్నుకుంటూ వస్తున్నాడు. ఇంకా టైం అయితే పడుతుంది. తర్వాత పార తీసుకొని చెట్ల పాదులు అయితే తీసేయాలి. మీరేం చేస్తున్నారు ఈరోజు అనేది కామెంట్ చేయండి. ఇంకా సండే, ప్రతి సండే అయితే ఇలా అయితే మన పొలం దగ్గర పనులు, మొబైల్ దగ్గర పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్రతిరోజు ఇట్టే కదా, ప్రతిరోజు కాదు, సండే సండే ప్రతి సండే ఇలా అవుతుంది. నాన్ వెజ్ వండుకోకుండా పొలం దగ్గరలో అయితే ఫుల్ పని చేయాల్సి వస్తుంది. ఇదనమాట. ఇంకా ఇక్కడైతే మా వారైతే దున్నేస్తున్నారు. ఇక మన కింద మడిలో మొత్తం మొత్తం అయిపోయింది. ఎండ కొట్టట్లే కానీ కొంచెం ఏంటి తలనొప్పి కట్టాను. కొంచెం గట్టికుంటే నొప్పి అనమాట. అది అంటే నిన్న మొన్న మంచిగా చిన్న చిన్న జల్లులు వర్షాలైతే పడినాయి. ఇంకా భూమి పదుననేది ఆరిపోలేదు కాబట్టికి ఇలా మంచిగా దున్నుతుంటే ఎంత బాగా వస్తుంది చూడండి. టిల్లర్ చాలా వరకు యూజ్ అవుతుందా లేదా అని అనుకుంటున్నారు కదా. టిల్లర్ అయితే మాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏ ప్రాబ్లం లేదు. ఇగో ఇలా చెట్ల పక్కన దున్నారనుకో ఇంకా పాదులైతే తీసుకోవడానికైతే ఈజీ అయిపోతుంది. ఫస్ట్ నేను ఇలా లోపల నుంచి తీసేస్తుంటే మట్టి, అలా తీస్తే చెట్టు మొదల్లో మట్టి మొత్తం బయటకొచ్చేస్తది గదా, మళ్ళీ గట్టి పడతదనేసి అంటుంటే, ఇంకా నేనేం చేశా, మా సారయితే ఇలా చెయ్యాలి అని చెప్తుంటే, ఇంకా మళ్ళీ అలా తను చెప్పినట్టయితే క్లియర్‌గా చెప్పినా. ఇక్కడ బండయితే మళ్ళీ ఆగిపోయింది. ఇంకా ఒకసారి పక్కకు పెట్టారు గదా, మరెందుకని ఆగిపోయింది. 1 వీక్ అవుతుంది గదా దీన్ని తీయక. స్టార్ట్ చేయక, అందుకోసమే అనుకుంటా మళ్ళీ స్టార్ట్ జేసి ఆయన పనులు ఆయన జేశాడు. నేనైతే ఇలా అయితే చేస్తున్నా. ఇక్కడ నిన్న సాయంత్రము నిన్న మార్నింగ్ వచ్చినాం కాబట్టి నిన్న పని అయితే ఏం చేయలేదు. ఈరోజు సండే రోజైతే ఫుల్ పని. నిన్న వేరే వర్క్ ఉండి అది చూసుకొని చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇక నిన్న అందుకని ఇంకా ఈరోజు చేద్దామని చేసేస్తున్నాం. ఈరోజైతే ఇలా ఈ మడి మొత్తం దున్ని పాదులు తీసి మొత్తం అయితే మందేసి ఇంటికెళ్ళాలి. అదే ఈరోజు చేసే పనైతే. ఇంకా మొత్తం కింద వైపు అంతా గూడా దున్నినయండి. ఇది గూడా ఒకసారి దున్నారు. ఇంకోసారి దున్నితే ఈ గడ్డంతా చచ్చిపోతది. మా పొలంలో ఏందంటే గరక అనేది బాగుంది. ఈ గరక తొందరగా పోదు. ఎన్ని సార్లు దున్నుతూనే ఉండాలి కంటిన్యూస్‌గా. ఇంకా ఈసారికి మాత్రం ఇలా మొత్తం దున్నాము. ఇంకా నెక్స్ట్ టైమ్‌కొచ్చేసేసి చెట్ల చుట్టూ దున్నితే చాలని ఇంకా చెట్ల చుట్టూ అయితే దున్నాము. ఇంకా కింద కింద మళ్ళల్లో అట్లే దున్నాలి. చెట్ల చుట్టూ దున్నటం, పాదులు తీసుకోవడం అదే పెద్ద పని. ఇంకా మిగతా అయితే ఎక్కువ వర్క్ అయితే అవుతూనే ఉంటది. ఫామ్ ఆయిల్ చెట్లేసేవాళ్ళు ఆలోచించి వేసుకోండి. అంటే మనము జాబులు చేసుకుంటూ ఫామ్ ఆయిల్ చూసుకోవడం అనేది వీలు పడదు. అక్కడ ఖచ్చితంగా ఒక మనిషి ఉంటే మనకి ఈజీ అవుతదనమాట. ఆ మనిషి మనము ఫామ్ ఆయిల్ చెట్లలో ఒక మనిషిని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టుకున్నామనుకో, ఏంటంటే మనకి ఏ మందులెయ్యాలి, ఏంటి అనేది సజెషన్ ఇస్తారు. నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గూడా ఇస్తారు గానీ, అక్కడుండి చూసుకునే వాళ్ళైతే మనం ఈ పొలంలో ఇంకా వేరే పంట గూడా పండించుకొని వేసుకోవచ్చు. కానీ మనం అక్కడ ఉండేవాళ్ళం గాదు కాబట్టికి మేము ఈ ఫామ్ ఆయిల్ ఒక్కటే ఉంచుతున్నాం. లేకపోతే ఆకుకూరలు గానీ, లేకపోతే వ్యవసాయం వరి గానీ అలా యేసుకోవచ్చు. మాకేమో అక్కడ టైం లేక నీళ్లుంటే ఏ పంటైనా వేసుకోవచ్చు. ఈరోజు మాత్రం మస్తు చల్లగుంది. అందుకే ఈ కూల్ ఉంది గాబట్టికి చేయగలుగుతున్నాం అయితే గానీ. దున్నుకుంటూ వస్తుంది. ఏంటంటే మన దాంట్లో బాగా గరక అనేది బాగా మొలుస్తుంది. అందువల్ల ఇంత ఇబ్బంది అవుతుంది. గరక లేకపోతే ఇది మొన్న దున్నింటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ 1 మంత్ అవుతుంది. ఇంకా అక్కడ వల్ల అయితే మళ్ళీ యథావిధిగా మొలిసిందండి. ఏం దున్నడమో ఏమో. ఘాటు మొత్తం కింద వైపు మొత్తం అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ఇలా అయితే మన ఫామ్ ఆయిల్ అయితే ఇలా ఉంది. ఇంకా మందేయాలి. యూరియా అండ్ డిఏపి 3 కలిపి ఒక చెట్టుకు వచ్చేసి కేజీ చొప్పున అయితే పొయ్యాలి. అవి పోసాక మళ్ళీ వాటర్ పెట్టి మేము వెళ్ళాలన్నమాట.
ఇంకా ఇట్లా మూల మూల దున్నకొస్తున్నారు. ఇంకా నేనైతే ఒక 2 చెట్లకు అయిపోగానే పాదులు అయితే తీసుకుంటా రావాలి. ఇంకా రోజైతే ఇది ఒక పెద్ద పని అయింది. సండే వచ్చేసరికి మా పిల్లలైతే ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గర అంటే సూర్యాపేటలోనే ఉన్నారు అనమాట. అందుకోసమని ఇంకా మేమైతే ఇక్కడ వచ్చినాము. మమ్మీ వాళ్ళతో వస్తా అని చెప్పారు. వాళ్ళు లంచ్ తీసుకొని వస్తానన్నారు. అంతలోపు అయితే మా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను పాదులు అయితే తీయాలి. వచ్చేసి అట్లా దున్నుకుంటే చెట్ల చుట్టూ దున్నితే పాదులు తీయడం ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకోసమే నేను వెయిట్ చేస్తాను. అంతలోపు వీడియో తీసుకుందాం అనేసి వచ్చేసాను. ఇంకా ఇలా ఉంది ఈరోజు. చూసేయండి, నాటు కూడా పెట్టారు. వీళ్ళ నాటు అగో అవి కూడా ఫామ్ ఆయిల్ చెట్లేనండి, కనిపిస్తున్నాయి. అవి కూడా ఫామ్ ఆయిల్ చెట్లే. అవి మాకంటే 3 years ముందేసారు. అవేసి 3 years అవుతున్నాయి. మాదేసి 1 year అవుతుంది. అన్ని చెట్లు ఇలా లేవు. కొన్ని చెట్లు పెద్దగా ఉన్నాయి, కొన్ని చెట్లు ఏమో చిన్నగా ఉన్నాయి అనమాట. భూమి బలాన్ని బట్టి చెట్టు అనేది పెరుగుతుంది. మనం వేసే పెట్టుబడిని బట్టి కూడా చెట్టు అనేది పెరుగుతుంది. ఇవి ఏంటంటే మందులు అనేవి వీటిలలో మొగిళ్ళల్లో అంటే ఫస్ట్ ఇగురు వస్తుంది కదా, ఆ ఇగురు వచ్చే దాంట్లోనే మనము ఏంటంటే మొగిళ్ళల్లో లాంబ్డా అని యూరియా అని ఏదో ఒక మందు 15 days కి చెట్లకు వేసినాం అనుకో, ఇంకా ఇట్లా పురుగు పడుతుంది కదా. ఇంకా ఇగో చూపిస్తున్నాను దగ్గరికి పోయి. ఈ పురుగు వచ్చేసి ఇలా ఇలా పడుతుంది కదా, చుక్కలు చుక్కలు. దీనికి ఒక మందు అనేది కొట్టాలి. మన పంపు నిన్న తీసుకొస్తున్నది చూపించాను కదా, ఆల్రెడీ కొట్టారు. కాకపోతే ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి కొత్త ఇగురు వచ్చింది. చూడండి, ఇది కొత్త అదనమాట. ఇక ఇట్లా మొగిళ్ళల్లో అంటే మొగిళ్ళు అంటే ఇవ్వనమాట. వీటిలలో మందు 15 days కి ఒకసారి వేయాలన్నమాట చెట్టు ఎదగడానికి. ఇంకా అలా మేము కొన్ని చేస్తూనే ఉన్నాం. అయినా కూడా చెట్లు అనేవి ఉన్నాయి. కింద ఏంటంటే ఎండాకాలము కొంచెం మంట అంటుకొని కాలిపోయినాయి అన్నమాట చెట్లు. అందుకే కింద వైపు బాగలేవు. ఇక్కడ వచ్చేసి ఇక ఇవైతే ఎప్పటికీ చేస్తూనే ఉన్నాం. ఈ చెట్ల దగ్గర మీరు చూస్తూనే ఉన్నారు కదా, ప్రతిసారి వచ్చినప్పుడు ఈ చెట్ల దగ్గరే చేస్తాం. ఎందుకంటే ఇవి ఈజీగా దున్నడానికి వస్తాయి. అందులో ఎప్పుడు వాటర్ ఆగుతాయి. ప్లస్ మనము దున్నామనే టైంలో, ఎండగొట్టి దున్నామనే టైంలో గట్టి పడిపోతుంది అన్నమాట నేల. ఇక్కడ వర్షం వచ్చినా కూడా ఎమ్మటే ఎండిపోతుంది. ప్లస్ మనకి మైనస్ ఏం లేదనమాట ఈ చెట్ల దగ్గర. అటేమో కింద వైపు తాటి చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడైతే ఊకే నీళ్ళే ఆగి ఉంటది. అందులో బగరీద పైప్ అంటారు కదా, బగరీద పైప్ అదొకటి లైన్ పగిలింది అనమాట. ఎప్పుడు అందులో వాటర్ ఉంటేనే అందులో వాటి వల్ల ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకా ఇది ముచ్చట ఇలా అయితే జరిగింది. కోళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ కోళ్ళు కనిపిస్తున్నాయా మీకు? కోళ్ళు కూడా మా చెట్ల దగ్గర మేత తింటున్నాయి. వేసిన మధ్యలో అవి తింటాయేమో అని నాకు భయం వేస్తుంది వేసినప్పుడల్లా. కానీ వాటికి కూడా దిగుతూ అవి తినవు. ఇంకా మళ్ళీ మందేసేటప్పుడు వీడియో తీస్తాను, ఓకేనా? ఇంకా మా వాళ్ళు అయితే వచ్చిర్రు. నేను 4 చెట్లు తీసిన. ఇంకా నేను కూర్చున్నా, వీడియో తీసుకుందాం అని కూర్చున్నా. వీళ్ళిద్దరు ఏందో ఇంట్రెస్ట్ గా మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా వాళ్ళు 2 చెట్లకు తీసారు, కూర్చొని ముచ్చట్లు పెడతారు. ఇదే అవుతుంది అనమాట మా ముచ్చట్లు. ఏంటంటే ఆయాసం వస్తుంది కదండి, రోజు చేసే వాళ్ళం అయితే చేయొచ్చు. కానీ ఇక నేను అట్లా అన్నానని మా మమ్మీ లేచి ఎమ్మటే చెట్టుకు బాధ చేస్తుంది. ఇక చూడండి, ఏదో అట్లా చేస్తుంది. మా మమ్మీ పాదులు తీయదనమాట, వేరే పనులు చేస్తుంది. మేము ఈ రోజు పాదులు ఈ రోజు మమ్మల్ని అంటే ఇట్లా తీయాలి అట్లా తీయాలని అంటే ఈ రోజు ట్రై చేస్తుందిలేండి. ఇక మొత్తానికైతే ఈ చెట్టుకైతే తీసేసింది. హాయ్ చెప్పమంటే చెప్పింది. ఇంకా ఈ చెట్టు అయితే ఇక్కడ అంతకు ముందు నేను తీసేటప్పుడు దున్నలేదు అనమాట, క్రాస్ గా దున్నకుంటూ వస్తున్నారుగా. ఇంకా ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక చూడండి మొత్తం అయితే నిషాల్ అసలు నిషాల్ ఇట్లా తీస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా మాటలలోనే మీకు అర్థమై ఉంటది. ఓ నిషాల్ మా నిషాల్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా తీసిండో పాదులు. భలే తీస్తున్నాడు. వీడియో తీసిండు ఈ చెట్టు మొత్తం, అందుకే వీడియో తీసుకుందామని వచ్చిన. హాయ్ చెప్పు నాని. భలే తీస్తున్నాడు, ఎంత క్యూట్ గా తీస్తుండు. ఇంత పని ఎట్లా చేస్తుందిరా? అబ్బబ్బబ్బా, నిజాలు క్యూట్ గా చేస్తాను. నిషాలు మస్తు చేస్తున్న బంగారు తండ్రి. బామ్మో, బాగా తీస్తున్నావు.
సగం అయిపోయింది, మొత్తం అయిపోయింది. గిరే ఉంది, గీ నుంచి ఇక్కడి వరకే ఉందిగా. మస్తు తీస్తున్నావు బంగారం నువ్వు. మొత్తం దున్నటం అయితే దీనికి పాదులు తీయటం, డ్రిప్ పైపులు వేయటం అన్ని కంప్లీట్ అయినాయి. అక్కడేమో మా తమ్ముడు మందేస్తున్నా అనమాట. మేము చెప్పిన కదా పటాసు, యూరియా, ఇంకేంటిదే డిఏపి ఇవన్నీ. నేనైతే ఈ 7 పాదలు తీసినా అనుకుంటా. మా నిషాలు కూడా పాదులుగా చెట్లకి పాదులు మంచిగా తీసిన అనమాట. ఇప్పుడు అందరం ఆల్మోస్ట్ అందరం పని చేసినాం, ఇవాళ మస్తు పని చేసినాం అనమాట. లోషి ఎండ అంత తిరగాడు అనమాట, వాడికి అంత తెలీదు. లోషికి నిషాలు చేసినట్టు చేయలేవాడు అంతేగా. ఇక మా ఆయన అయితే మందు వేస్తా అండి. ఇప్పుడు ఇట్లా కట్టుకొని వేస్తారా బావా మందు? పత్తి చేలకి ఇట్లనే వేస్తారు కదా మందు. అంత 3 పిక్కలు వేస్తే కేజీ అవుతుందా? కేజీ వేయాలంటే ఒక్కొక్క మందు. ఏమేంటి కలిపిరు బావ ఇలా? డిఏపి, యూరియా, పటాసా? ఇక్కడ అన్నదమ్ముల డిస్కషన్ ఏంటంటే, మమ్మీ తమ్ముడు కలిపిండంట కదా అని అంటే, మా తమ్ముడు ఏం కలపలేదానా, మొత్తం డాడీనే కలిపిండు అని అంటే, వేసిండంట కదా మరి తమ్ముడు అని అంటే, వేసిండు గ్లౌజులు వేసుకొని అని చెప్పిన. అయితే ఇక మా లోషి నేను కూడా వేస్తా కదా అనేసి అంటుండే. ఎండకు తిరగలేవాడండి లోషి, అట్లా అంటాడు. కాకపోతే నువ్వు కూడా వేయచ్చులే కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎద్దులే అంటే ఇక సైలెంట్గా ఉన్నాడు అనమాట. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ